వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్. పెందుర్తి ఎన్డీఏ కూటమి పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబు బుధవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందిన వేలాది మంది నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పెందుర్తి అర్బన్తో పాటు సబ్బవరం, పరవాడ మండలాల నుండి వందలాది వాహనాలతో మహిళలు, యువకులు వచ్చారు. పంచకర్ల నామినేషన్ సందర్భంగా పెందుర్తి కూడల నుండి వేపకుంట వరకు రోడ్డుకి ఇరువైపులా జనం బారులు తీరారు. ఎక్కడ చూసినా జనసందోహం కనిపించింది. వేపకుంట కూడల నుండి ప్రారంభమైన ర్యాలీ పురుషోత్తపురం, సుజాతనగర్, చిన్నముషిడివాడ మీదుగా చేరుకుంది. కార్యక్రమంలో హైపరాది ఆకర్షణగా నిలిచాడు. అభ్యర్థి రమేష్ బాబుతో పాటు తెలుగుదేశం విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాస్ నాయుడు, నియోజకవర్గం కన్వీనర్ గొర్లె రామునాయుడు, కార్పొరేటర్లు బాల శ్రీనివాసరావు, సేనాపతి వసంత శంకర్రావు, రాపర్తి కన్నా, పీల శ్రీనివాసరావు, ముల్లి ముత్యాల నాయుడు, మూడు పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. సంయుక్తంగా ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధోగతి పాలు, రాష్ట్రం విచ్ఛిన్నమైంది, అభివృద్ధి కుంటుపడింది, సంక్షేమ కార్యక్రమాలు మూలపడ్డాయి. అందుకు ముగ్గురు కలవడం, తద్గుణంగా ఒప్పందాల మీద కొన్ని సీట్లు షేర్ చేసుకొని ఈవేళ ఒప్పందంగా పోటీ చేస్తున్నాం. అయితే నన్ను మాడుగుల నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు పంపించారు. ఒప్పందానికి ఏదైతే పొత్తుల ధర్మంగా నేను మాడుగులో నామినేట్ చేశాను. ఇక్కడ రమేష్ గారు వారిక్కడ గతంలో శాసనసభ్యులుగా చేశారు, వారిక్కడ నామినేట్ చేశారు. సీఎం రమేష్ గారు భారతీయ జనతా పార్టీలో 12 ఏళ్ళు రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు. ఆయన కూడా బీజేపీ ఆదేశానుసారం అనకాపల్లిలో పోటీ చేస్తున్నారు పార్లమెంట్కి. మేము అందరూ కూడా రేపు గెలవలసిన ఆవశ్యకత ఉంది. జనసేన, తెలుగుదేశం శాసనసభ్యుల ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయవలసి ఉంది. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధిలో పొందాలి, ఉపాధి కలగాలి, పరిశ్రమలు రావాలి. అభివృద్ధి జరగాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. ఇవాళ దేశం మోడీ గారి నాయకత్వంలో అనేకమైన భారతదేశంలోనే, ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నాం. అధీన దేశాల్లో శాసిస్తూ ఉన్నాం. అలాంటి తరుణంలో సీఎం రమేష్ గారు ఈ పెందుర్తి నియోజకవర్గం కానీ, అనకాపల్లికి కానీ వారి అవసరం ఉంది. సమర్థుడు. ఈవేళ మన పెట్రోల్ యూనివర్సిటీ ఉంది. 960 కోట్లతో మోడీ గారు శంకుస్థాపన చేశారు. అది మన చిరకాల వాంఛ. అది త్వరలో రమేష్ గారు ఎంపీ అయిన తర్వాత అది పూర్తి చేస్తారని నమ్మకం నాకుంది. 2 శీలానగర్కి ఏదైతే సబ్బవరం నుంచి 6 లైన్ రోడ్డు కనెక్టర్ ఉందో అది మేము మంజూరు చేసిన తర్వాత ఈ ప్రభుత్వం 5 ఏళ్ళలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి హ్యాండ్ ఓవర్ చేయలేకపోయింది. ఇప్పుడు దాన్ని పని ప్రారంభించవలసిన బాధ్యత సీఎం రమేష్ గారికి ఉంది. ఏదైతే లా యూనివర్సిటీ పక్కన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాం, అది ఇంకా 6లో ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో సబ్బవరం తీసుకురావాల్సిన బాధ్యత సీఎం రమేష్ గారికి ఉంది. ఈ రకంగా సబ్బవరం నుంచి వైఆర్ చోడవరం, నర్సీపట్నం మీదుగా మల్కనగిరికి అందరు బాగున్నారండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత మళ్ళీ 6 నామినేషన్ మన పంచకర్ల అవునా? మరి పంచకర్ల రమేష్ గారిని ఇక్కడ పెందుర్తిలో ఎంత మెజార్టీతో గెలిపించాలి? ఇక్కడ ఒక ఆయన అంటున్నాడంట, నేను లోకల్ ఎక్కడి నుంచి వచ్చాడు అన్నాడు. అవుతుందా లేదా? ఏమంటే మీరు ఒకటే చెప్పండి, నేను ఊరు మొత్తం దోచేశాను, ఒక్క పని కూడా చేయలేదు, కానీ నేను లోకల్ అంటే మీరు ఓటేస్తారా? నేను దేవస్థానానికి సంబంధించిన పని చేస్తానని చెప్పాను, కానీ చేయలేదు, ఆ దేవుడు కూడా నన్ను క్షమించరు. అలాంటిది మీరు క్షమిస్తారా అంటే మీరు క్షమిస్తారా? మీకు అభివృద్ధి కావాలంటే పంచకర్ల రమేష్ గారికి ఓటేయండి. మీకు అవినీతి జరగాలంటే అవతల వైసీపీ పార్టీకి ఓటేయండి. పంచకర్ల రమేష్ గారు ఆల్రెడీ 2009లో ప్రజారాజ్యం తరపున గెలిచిన విషయం అందరూ తెలుసుగా, 2014లో టీడీపీ తరపున గెలిచిన విషయం మీకు తెలుసుగా. పంచకర్లతో పెట్టుకుంటే అవతల ఎవడ సీట్ అయినా పంచర్ పడాల్సిందే.
కదా. మరి ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, ఏమని చెప్పి ఓటు అడుగుతున్నారు మిమ్మల్ని అందరినీ? మీ ఇంట్లో మంచి జరుగుంటే నాకు ఓటేయండి అంటున్నాడు. అవునా? అసలు వాళ్ళ ఇంట్లోనే మంచి జరగలేదని ఇక్కడ చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు. అవునా కాదా? మరి వాళ్ళ ఇంట్లో చెయ్యని మంచి మీ ఇంట్లో ఎక్కడి నుంచి చేస్తారు అసలు? అవునా? ఇంకోటి ఏమన్నాడు, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాస్ సింక్ లో ఉండాలి అన్నారు. అవునా? కానీ ఫ్యాన్ ఎంతలో ఉండాలి? 4లోనో 5లోనో ఉండాలి. అవునా కాదా? మనమే తెలియక లాస్ట్ టైం 150లో పెట్టాం, అందుకే కరెంటు బిల్లులు అన్ని పెరిగిపోయింది. కాబట్టి ఈసారి ఫ్యాన్ రెగ్యులేటర్ మొత్తం తగ్గించి 4లోనో 5లోనో పెడదాం. ఓకేనా? ఇంకోటి ఏమంటారు, సింహం సింగిల్ గా వస్తుంది, మీరందరూ కలిసి వస్తున్నారు అంటున్నాడు. అవునా? ఇప్పుడు మన ఇంట్లో ఒక దొంగ పడితే 4 కలిసి తరిమి కొడతావా లేదా? మరి రాష్ట్రంలో ఇంతమంది మీ ఇల్లు కట్టాలంటే పంచకల్ల రమేష్ గారు పంచాయతీగా రమేష్ గారికి గ్లాస్ గుర్తుపై ఒక ఓటు, పొత్తు ధర్మంగా బీజేపీలో మన సీఎం రమేష్ గారికి పువ్వుపై ఒక ఓటేసి పెందుతులో ఉన్న నాయకులు, కార్యకర్తలు, నా అభిమానులు అందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని మా కార్యకర్తల నాయకులకి నేను రిక్వెస్ట్ చేస్తూ పంచకల్ల రమేష్ గారిని, సీఎం రమేష్ గారిని మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడే నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశాం. ఈ నామినేషన్ ప్రక్రియకి నన్ను దీవించడానికి వచ్చిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇంత ఎండల్లో ఏమాత్రం ఎండను లెక్క చేయకుండా, అలుపెరగకుండా 2 గంటల ఊరేగింపులో పాల్గొని అడుగడుగున నీరాజనాలు పలికిన ప్రజలకు కానీ, 3 పార్టీల నాయకులు, కార్యకర్తలకు కానీ మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేంది. ఇంత పెద్ద ఎత్తున మీరు చూపించిన ఉత్సాహానికి 5 సంవత్సరాలు మీరు గెలిపించిన తర్వాత మీకు సేవ చేసుకుని మీ రుణం తెచ్చుకుంటానని చెప్పి మాటిస్తూ, మరి చాలా పవిత్రమైన మంచి రోజు, అంతా ముహూర్త ప్రకారం ఈరోజు నామినేషన్ వేసాం. ఒక చిత్తశుద్ధితో ప్రజలకు ఏదన్నా మంచి చేయాలన్న సంకల్పంతో పొత్తు పెట్టుకున్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఆశయాలను ఎక్కడా ఒమ్ము చేయకుండా మా పార్టీ పెద్దలు ఏదైతే దశ నిర్దేశించారో దాన్ని డీవియేట్ అవ్వకుండా ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ప్రమాణం చేస్తూ, మరి ఎంతో ఊర్లో తిరుగుతున్నప్పుడు 5 సంవత్సరాల నుంచి ఈ వైసీపీ అరాచకాలకి విసుగు చెందిన ప్రజలు నీరాజనాలు పడుతూ ఉన్నారు. కక్ష సాధింపు చర్యల్లో కానీ, వాళ్ళ భూములు కొట్టేయటం కానీ, ల్యాండ్ పూలింగ్లో విపరీతంగా అవకతవకలు కానీ, పేదవాడికి ఇచ్చే భూములు సెంటు స్థలంలో జరిగిన అవకతవకలు కానీ, జేఎన్ఎన్ఆర్ఎం అవ్వచ్చు, టిడ్కో అవ్వచ్చు, ఇళ్లలో జరిగిన అవకతవకలు కానీ, ప్రతి వాడికి అడుగడుగున కష్టాల కడలు చేశారు 5 సంవత్సరాల నుంచి. ల్యాండ్, శాండ్, వైను, మైను అని చెప్పి ఏది వదలకుండా అన్ని వనరులు మింగేసిన ఈ ప్రభుత్వం ఎప్పుడు దించాలా, ఎప్పుడు బుద్ధి చెప్పాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా 20 రోజుల్లో బ్రహ్మాండం వంటి తీర్పును ఈ రాష్ట్ర ప్రజలు ఇవ్వబోతూ ఉన్నారు. పెందుర్తిలో అయితే మేము ఇప్పటికి 20% ప్లస్లో ఉన్నాం సర్వేల్లో. అంటే ఇంకా అది రోజు రోజుకి పెరుగుతుంది తప్ప గత ఎమ్మెల్యే కానీ, గత ప్రభుత్వం కానీ చేసిన తప్పిదాలన్నీ కూడా, నిన్ననే ఒక మీడియా మిత్రుడు ఒక ఆయన అంటా ఉన్నాడు, మిమ్మల్ని గెలిపించేది వైసీపీ అనండి అని. ఆ విధంగా ప్రజల్లో ఇసిగి వేశారున్నారు. వాలంటీర్స్ని ఎంత ఘోరంగా వాడుకుని ఇప్పుడు ఆయన ఉద్యోగాలకు రాజీనామా చేయమంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 5,000, 10,000 చేస్తాం జీతం, క్వాలిఫైడ్ ఉంటే గవర్నమెంట్ ఉద్యోగాల్లో తీసుకుంటామని చెప్పినా కూడా